నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామచంద్రుని వనవాసమున రావణాసురుని వల్ల అపహరణకు గురైన సీత జాడ తెలిపి రామ పథకాన్ని, రామ కార్యాన్ని సిద్ధింపజేసిన వానరయోధుడు ఈ ఆంజనేయుడు. లంకపై దండెత్తి రావణ మూకను 3 చెరువులు తాగించి నిప్పంటించిన తన వాలంతోనే లంకాదహనం చేశాడు. రామ కార్యాన్ని విజయవంతంగా నెరవేర్చి జెండాపై కపిరాజు అయ్యాడు మన హనుమంతుడు. మనలోని భయపీడల్ని వదిలిస్తాడని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని జపిస్తాం కదా. అలాంటి అభయవరదాయకుడు బెంగళూరులో కార్యసిద్ధి ఆంజనేయునుగా కొలువయ్యాడు. ఆ విలక్షణ నామధేయ ఆంజనేయుని ఆలయాన్ని, ఆ ఆలయ ప్రత్యేక విధి విధానాల్ని తెలుసుకుందాం. కన్నడిగుల నేల బెంగళూరు నగరం. ఆ మహానగరిలో గిరినగర్ ప్రాంతాన ఓ దేవాలయ ప్రాంగణమది. ఏ ఆలయ ప్రాంగణంలోనైనా భక్తజన సందోహం ఉంటుంది. కాని ఈ ఆలయ ఆవరణలోని భక్త సమూహంలో ఓ ప్రత్యేక శ్రద్ధ, భక్తి తాండవిస్తుంటాయి. వడివడిగా అడుగులేస్తూ ప్రదక్షిణలు, పదే పదే చేతిలోని చిట్టీలపై అంకెల కొట్టివేతలు, జడిజడిగా జనం నడకలు, ఆ భక్తజనం చూపులలో తాము ప్రదక్షిణలు సమర్పించే దైవంపై ఎనలేని విశ్వాసం. ఇలా ప్రదక్షిణలు భక్తిగా చేస్తే తామనుకున్న పని నెరవేరుతుంది అని ఓ పెను నమ్మకం. అనుకున్న కార్యాలను సిద్ధింపజేసే కార్యసిద్ధి ఆంజనేయుడు ఈ ఆలయంలో కొలువై నమ్మిన భక్తుల కోర్కెలను నెరవేర్చుతున్నాడు. తన శక్తి తనకే తెలియని అపర పరాక్రమవంతుడు, అతులిత బలశాలి. కొన్ని క్షేత్రాలలో భయపీడలను వదిలించే అభయాంజనేయుడైతే మరికొన్ని ఆలయాలలో ధైర్య విజయాలను సంగే వీరాంజనేయుడు. ఈ మందిరంలో మాత్రం కోరిన కోర్కెలను నెరవేర్చేందుకు నమస్కార ముద్రలో స్థానక భంగిమలో దర్శనమిస్తున్నాడు. భక్తుల నమస్కారాలు స్వీకరించకుండా ఇంకెవరికి నమస్కరిస్తున్నాడీ ఆంజనేయ స్వామి అని అనిపించక మానదు భక్తజనులకు. ఆ వైచిత్రునే, ఆ మహిమా వైభవాన్నే మనం తెలుసుకోవాలిప్పుడు. ఆంజనేయుల వారికి ఎదురుగా ప్రతిష్ఠితులైన శ్రీ దత్తాత్రేయుల వారికి నమస్కరిస్తున్నాడీ పవనసుత హనుమానుడు. ఎందుకలా వ్యవహరిస్తున్నాడో మరికొద్ది క్షణాల్లో తెలుసుకోబోతున్నాం. ఆంజనేయుడు అంటే అంజనీ వాయుదేవుల పుత్రుడనే కాదు, రామభక్తి, వీరత్వం, జ్ఞానం ఈ మూడింటి స్వరూపం కూడా. భక్తి, నిష్ఠ గుణాలకు అధిపతి శ్రీ ఆంజనేయుడే. అచంచల భక్తి తత్పరతతో తనను కొలిచేవారి కార్యాలను సిద్ధింపజేసే శక్తిని పొందాడు. తమ తమ కార్యాలు నివేదించుకుని కార్యజయం కోరే భక్తుల నిష్ఠను, పాటించే నియమాలను వీక్షిద్దామా మరి? ఎవరై కలిగిస్తాయి. ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులు మరెంతో భక్తితో స్వామివారి ఎదుట కూర్చొని తమ గోత్రనామయుక్తంగా ఆంజనేయుల వారికి అర్చనాది కార్యక్రమాలు అర్చకుల ద్వారా నిర్వర్తించుకుంటారు. ఇదంతా ఒకెత్తు. తమ కోర్కెల్ని విన్నవించుకున్న భక్తుల మనోవాంఛలను శ్రీ కార్యసిద్ధి ఆంజనేయుల వారు నెరవేర్చు విధానం మరొక ఎత్తు. తన ఎదురుగా ప్రతిష్ఠితులైన శ్రీ దత్తాత్రేయుల వారికి నమస్కరించి తమ కామితార్థములు విన్నవించుకుంటున్నారు. ఆ కోర్కెలను నెరవేర్చమని పూర్ణఫల సమర్పణలు కూడా చేశారు. వారి మనోవాంఛలు సిద్ధింపజేసే శక్తి నాకు వసంగండి అని ప్రార్థిస్తున్నట్టుగా ఉంటాడు ఆంజనేయుడు. అది ఈ క్షేత్ర విశేషం. త్రిమూర్త్యాంశుడైన ఆ శ్రీదత్త యోగిరాజుని అనుగ్రహంతో ఈ ఆంజనేయ స్వామివారు భక్తజన సకల కార్యాలను సిద్ధింపజేసి అక్షరాల కార్యసిద్ధి ఆంజనేయుడనే పేరును శాశ్వతం చేసుకుంటున్నాడు. దత్త పీఠాధిపతులు దేశం నలుమూలలా నిర్మించిన ఆలయాలన్నింటా విశేషాలమయమే, విశిష్టతల నెలవే. శ్రీ 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 గణపతి సచ్చిదానందుల వారి ప్రతిష్ఠిత ఈ కార్యసిద్ధి ఆంజనేయుని మందిరంలోని దేవుళ్లందరూ విశిష్ట విలక్షణలతో ఆలయ దర్శనాభిలాషులకు ఆశ్చర్యానందాలతో పాటు భక్తి పారవస్యాన్ని పంచుతున్నారు. ఇక్కడ ప్రతిష్ఠిత శ్రీ దత్తాత్రేయుల వారి దివ్య దర్శనము, ప్రతిష్ఠిత వెనుకున్న అంతరార్థము ఎంతో పరమ పావనమైనవి. ఉద్యానవన మహానగరంగా పేర్గాచిన బెంగళూరు నగరంలో గిరినగర్ ప్రాంతంలో
ఈ ఆలయ ఆవరణలోకి ప్రవేశించగానే ఎదురుగా 50 అడుగుల ఎత్తున్న విరాట్ ఆంజనేయ స్వరూపం భక్తులకు అగుపిస్తుంది. ఎత్తైన దవడలున్నవాడు కనుక హనుమ అంటారు కదా. ఆ పేరుకి తగ్గ స్వరూపంతో భారీ కాయునిగా సంపూర్ణ వానర స్వరూపునిగా కనిపిస్తాడు. దేవాలయ ఆవరణ కుడ్యానికి అమరిన ఈ విరాటాంజనేయుణ్ణి చూసినంతనే రంభావన విహారాయ గంధమాదన వాసినే సర్వలోకైకనాథాయ మంగళం శ్రీ హనుమతే అని స్తుతించాలనిపిస్తుంది. గురు పరంపరకే ఆద్యుడు అన్నంత గురుదేవుడు శ్రీ దత్తాత్రేయులవారు. అత్రి అనసూయల తనయుడిగా మునివరుల ఆశ్రమావరణ జన్మితుడు అయిన ఈ త్రిమూర్త స్వరూపం శ్రీ దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుల వారి 16 నామనక్షత్రాలకు ఒక్కొక్క నామానికి ఒక ఆలయం, అవధూత పీఠం నిర్మించింది. వాటిలో ఒక దత్తనామ నక్షత్ర మందిరం ఇది. అందుకే ఈ ఆలయంలో కొలువైన గురుదేవుణ్ణి శ్రీ దత్త కనకసింహాసన శ్రీదత్త యోగిరాజుగా పిలుస్తారు. శ్రీదత్త శరణం మమ అంటూ ప్రణతులు చెల్లించే భక్తులకు దత్తాత్రేయుల వారు దాం అనే బీజాక్షరమున్న ఓ వేదికపై తన దేవేరి అనఘాదేవి సమేతంగా దర్శనమిస్తారు. శంఖచక్ర గదా త్రిశూలాయుధాలు, ఢమరుక రుద్రాక్ష కమండలాలు, హస్తభూషణాలతో పంచజ్ఞానాలకు ప్రతీకయైన పంచశునకములు చెంతనుండగా వెనుక కామధేనువుతో ఆ స్వామి నిండైన దర్శన భాగ్యాన్ననుగ్రహిస్తుంటాడు. వైష్ణవ ద్వారపాలకులతో అలరారే ఆ మందిరం పైన పలు నగిషీలు, లతలు, మూలల్లో నాగదేవతలతో చూడచక్కని నిర్మాణమై ఆకట్టుకుంటోంది. ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడు కదా. ఆ శివాత్మజుని కోవెలలో శివుడు, శివపుత్రుడు కూడా కొలువై ఉండడం సహజాతి సహజమే. మరి ఆ శివుడు ఈ మందిరాన హనుమంతుని వలె విశిష్టమైన నామధేయంతో విరాజిల్లుతున్నాడు. పార్వతీనందనుడేమో విలక్షణమైన పూజలందుకుంటున్నాడు. ఆ విశిష్ట నామధేయ పరమశివుణ్ణి, శివపుత్రుడైన గజాననుడు పొందే విలక్షణ పూజలేమిటో చూడాలని ఆసక్తిగా ఉంది కదూ. సాలగ్రామ శిలలో రూపొందించిన ఓ భవ్య శివలింగం ఈ ఆలయంలో పరమశివుని ప్రతిరూపంగా అభిషేక అర్చనాది కైంకర్యాలను స్వీకరిస్తోంది. ఈ పరమేశలింగాన్నే శ్రీ సచ్చిదానందేశ్వర స్వామి అని విశిష్టనామంతో పిలుస్తారు. సాలగ్రామ శిలాశిల్పిత శివలింగం కదా. ఇష్టకామ్యాలను ఇట్టే నెరవేర్చే చిదానందలింగంగా ఇది భాసిల్లుతోంది. శివుని వాహనమైన నందీశ్వరుడు ఎదురుగా ముంగాళ్లపై కూర్చొని తన స్వామి అనుజ్ఞకై ఎదురు చూస్తుందా అన్నట్లుగా ఉంటుంది. ఆ పక్కనే ఉన్న మరో మందిరంలో పార్వతీసుతుడైన ఏకదంత గజాననుడు భక్తజన పూజలందుకుంటున్నాడు. భయపీడలను వదల్చి అభయాలిచ్చే హనుమ కార్యసిద్ధి ఆంజనేయునిగా కొలువుదీరడం ఓ వైశిష్ట్యం. గురు పరంపరకే ఆద్యుడైన దత్తాత్రేయుడు భక్తుల కార్యాలను నెరవేర్చుము నాయనా అని ఆదేశించటం వైశిష్ట్యానికే వైశిష్ట్యం. ఇంకా శివ పరమాత్మ సచ్చిదానందేశ్వరుడిగా, గణేశుడు గుడదీపారాధనల మహాగణేశుడిగా ఈ ఆవరణలో పరివేష్టితులవ్వడం పరమోన్నత వైశిష్ట్యం. ఇంతటి మహామహిమాన్వితాలకు నెలవైన ఈ కోవెలకు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మొక్కుకున్న కోర్కెలు అతి శీఘ్రమే నెరవేర్చే వరదాయకుడైన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయుని మందిరమున్న బెంగళూరు మహానగరికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. హైదరాబాదు నుంచి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, బెంగళూరు ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వంటి పలు రైళ్లలో లేదా బస్సులలో మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురంల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. అక్కడ్నుంచి గిరినగర్ వైపు వెళ్లే 36A/B లేదా సీతా సర్కిల్ వైపు వెళ్లే 43, 45 సిరీస్ సిటీ బస్సుల్లో ఈ ఆలయానికి చేరుకుంటారు. నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం, నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం, నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం, నమస్తే సదా రామభక్తాయ తుభ్యం అని ఎవరు వేడుకుంటే వారి కార్యాలను జయించేసే విజయాంజనేయుడు ఈ కార్యసిద్ధి ఆంజనేయుడు. ఈ మారుతిని మనం మనసా వాచా సదా ప్రార్థిద్దాం.